టెంట్ హౌసే బంగ్లానా? కూతురికి ఉద్యోగం వచ్చిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. అంతలోనే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయిన తేజస్విని చూస్తే హృదయ విదారక ఘటన ఇప్పుడు మనకు కనిపిస్తుంది. ఆ వివరాల్లోకి వెళ్దాం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఒక 20 ఏళ్ళ అమ్మాయి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం జరిగింది. అయితే వాళ్ళకు లక్ష్మారెడ్డి హయాంలో వాళ్ళకి కేటాయించిన డబుల్ బెడ్రూమ్ జాగా, ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ జాగా కేటాయిస్తే దాంట్లో ఇల్లు కట్టుకోలేంత దీనస్థితి. వాళ్ళు 20-30 ఏళ్ళుగా జడ్చర్లలో కిరాయికుంటున్నారు. ఆ కిరాయికున్న ఇంట్లో ఆ అమ్మాయి పార్థివ దేహం తీసుకురాలేకపోవడం వల్ల వాళ్ళ కేటాయించిన డబుల్ బెడ్రూమ్ని ఇల్లుగా భావించి ఆ టెంట్ హౌస్లో ఆమె పార్థివ దేహం పెట్టామంటే మనం అభివృద్ధిలో దూసుకుపోతున్నాం, అంతరిక్షానికి వెళ్తున్నాం, ఏ టెక్నాలజీ వాడుతున్నాం అంటున్నాం తప్ప ఇలాంటి కుటుంబాలు ఇంకా ఈ దేశంలో ఉన్నాయని చెప్పడానికి ఒక రిపోర్టర్గా నేను సిగ్గుపడి ఈరోజు ఓ మనిషిగా చనిపోయానని నేను అనుకుంటున్నాను. నా బిడ్డకి ఉదయం లేచింది, ముఖం కడుక్కుంది, బాత్రూమ్ పోయింది, వాటింగ్ చేసుకుని పోయిందయ్యో. ఇంతకు మించి ఏం లేదయ్యో. ఎన్నేళ్ళ జాబ్ వచ్చి పోయిన డిసెంబర్కి వచ్చిందయ్యో. జనవరికి లేదయ్యో. సొంతూరు ఎక్కడ మీది? మా సొంతూరు రావచ్చా. నేను ఇక్కడ ఉన్నామంటే 40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ పద్మావతి కాలేజీనా? పద్మావతి కాలేజీలో మొన్న వచ్చిన స్వామి. ఒక 6 నెలల నుంచి ఉన్న స్వామి. అంతకు ముందు కూడా ఉన్న పిల్లల యొక్క చదువు కోసం హైదరాబాద్ పోయినా. నాకు ఇల్లు ఏది లేదయ్యో. పొలం ఈ స్థలం ఇదే ఉందయ్యో. ఈ స్థలమే ఉందయ్యో. నాకు వేరే ఏం లేదయ్యో. స్వామి మీరు కాపాడాలయ్యో. న్యాయం చేయండి అయ్యో. నా పేరు ఆకుల వెంకటేష్, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సెక్రటరీని. అమ్మాయి పేరు తేజస్విని, అకౌంటెంటు. ఆమె ఉద్యోగంలో చేరి సంవత్సరం అవుతుంది. చాలా మంచి అమ్మాయి, అందరిని కలుపుకొని పోయి అకౌంట్ సెక్షన్లో ఉంటుంది. అమ్మాయి మరణం మేము రాత్రి నుంచి తట్టుకోలేకపోయినాం. మీ యొక్క బిల్ కలెక్టర్లు కానీ, ఆఫీస్ స్టాఫ్, కమిషనర్లు అందరూ దిగ్భ్రాంతిలో ఉన్నాం. ఆ అమ్మాయికి ఇంకా సర్వీసు 1 year ఇంకా ఉంది, రెగ్యులరైజేషన్ కాలేదు. వాళ్ళకు పేద కుటుంబంలో నుంచి వచ్చారు. వాళ్ళ తండ్రి కూడా చాలా మంచివాడు, సౌమ్యుడు. అతనికి ఇక్కడ స్థానికంగా ఇల్లు లేకపోవడం వల్ల ఎప్పుడో డబుల్ బెడ్రూమ్ కాడ ఒక ప్లాట్ కేటాయించడం వల్ల ఆ యొక్క ప్లాట్లోనే ఆమె పార్థివ దేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆ ప్లాట్లోనే పెట్టడం జరిగింది. ఆ యొక్క పార్థివ దేహం ఉంచిన స్థలంలోనే ఆ కుటుంబానికి న్యాయం చేసి ఎమ్మెల్యే గారు కానీ, స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలి. అమ్మాయి ఆత్మశాంతి చేకూరాలని మా అందరి మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల తరఫున ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఆ పాప ఉద్యోగంలో చేరి సుమారు సంవత్సర కాలం అవుతుంది. ఇంకా ప్రొవిషన్ పీరియడ్ కూడా కంప్లీట్ అవ్వలేదు. కనుక ఈ ఫ్యామిలీ యొక్క స్థితిగతులు చూసైనా ఇప్పుడున్న ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు కేటాయించి, అలాగే వాళ్ళ కుటుంబంలో ఇంకొక పాప బీటెక్ చేసిందంట. ఆమె చదువుకు అనుకూలంగా ఈ ఉద్యోగాన్ని సిఫారసు చేయాలని జడ్చర్ల స్థానిక శాసనసభ్యుడు అనిరుద్ రెడ్డిని, అలాగే మున్సిపల్ చైర్మన్ కోనేటి పుష్పలతని, మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని, అలాగే జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయిని, అలాగే ఆర్డీఓని, తర్వాత మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి పేద కుటుంబాల పరిస్థితి చూసిన తర్వాతనైనా ఇక మీదట అయినా మీ పరిపాలనలు, మీ ఈ ఏఐ టెక్నాలజీలో ఇప్పుడు దేశంలో తెలంగాణ రాష్ట్రంలో సకుటుంబ సర్వే చేసిన తర్వాత ఒక్క క్రిస్టియన్ కూడా లేడని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి క్రిస్మస్కి ఏ విధంగా అయితే మీ 25 కోట్లు కేటాయించారో మరి ఇలాంటి పేద కుటుంబం కనబడలేదా మీ సర్వేలో అని చెప్పేసి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా.
ఈ ప్రశ్న అడిగినందుకు నన్ను ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా నేను ఈ బాధపడే ప్రసక్తి లేదు. ఎందుకోసం అంటే పేదోడి గలము మీడియా అవ్వాలి, పేదోడి కష్టానికి మేము అడ్డం ఉండాలనే ఉద్దేశంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎలాంటి సమస్యలైనా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఈరోజు నా సోదరి, నా అక్క, నా చెల్లి లాగా భావిస్తా తనకు కూడా తను లేదు, ఇప్పుడు తను లేదన్న విషయము వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ అక్క చెల్లి వాళ్ళ కుటుంబ సభ్యులు కనీసం ఊహించుకోలేకపోతున్నారు. ఎందుకోసం అంటే ఆమెకు ఇంకా 30-40 ఏళ్ళ సర్వీసు, ఆమెకు పెళ్ళి అయితే కుటుంబము, ఆమెనే జీవనాధారంగా భావిస్తున్న ఆ కుటుంబం ఇప్పుడు రోడ్డు పాలయ్యింది. కనుక ఇప్పుడైనా ప్రభుత్వాలు ఇలాంటి కుటుంబాలు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నున్నాయి, కనీసం వాళ్ళకు కూడు గుడ్డు ఇల్లు అనే ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నాం. ఎందుకోసం అంటే డిమాండ్ చేస్తే వినట్లేదు, కనీసం ప్రాధేయపడుతున్నాం. ఇంకొకటి, ఇక్కడ హడావిడిగా డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇవ్వలేదు. వాళ్ళకు తాగునీటి సమస్యలు ఉన్నాయని అక్క చెప్తా ఉన్నారు. కనీసం వాళ్ళకి తాగునీటి సౌకర్యాలు కూడా సరిగ్గా లేవని అక్క చెప్తున్నారు. ఇక మీద మీకు మౌలిక వసతులు కల్పించండి సార్. అంతరిక్షం దగ్గరికి అమెరికాకు తర్వాత పోదాం, ఏ టెక్నాలజీలో తర్వాత పోదాం, కానీ ఇలాంటి కుటుంబాలను మీరు ఇప్పుడైనా ఆదుకుంటారని మా యొక్క విజ్ఞప్తి. ఈ వార్త చేసి మేము ఏదో ఫేమస్ అవ్వాలని కదా సార్, ఒక పేద కుటుంబానికి న్యాయం చేయడంలో నా వంతు కృషి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. దీనిపైన నేను స్థానిక శాసనసభ్యులతో మాట్లాడతాను. మున్సిపల్ కార్మికులందరినీ తీసుకొని కలెక్టర్ విజయేంద్ర బోయి మేడంకు ఒక రిప్రజెంటేటివ్ ఇస్తాము నెక్స్ట్ ప్రజావాణిలో. ఈ కుటుంబం సమ్మైన ఓన్లీ మానవతా దృక్పథంతో ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్లకు మీరు మానసికంగా అండగా ఉండాలి. ఒక మానసికంగా ఎందుకోసం అంటే ఆమె లేని లోటు వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇక్కడ భారతదేశం ఉంటేనే ఇంకా మనకు తెలిసి రావాలి వాళ్ళు ఎంత పేదవాళ్ళు, వాళ్ళకి ఎటువంటి ఆస్తులు అంతస్తులు, ఎందుకంటే వాళ్ళు నాయన పుట్టి పెరిగిన ఊర్లో ఏమైనా ఇల్లు ఆస్తు ఉన్న అక్కడికి తీసుకెళ్ళారు, అది కూడా లేని సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన ఈ డబుల్ బెడ్రూమ్ లాగా ఉన్నారు. ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధుల కళ్ళు తెరవండి, ఆ కుటుంబానికి అండగా ఉండండి అని విజ్ఞప్తి చేస్తున్నాను.